సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నరమేట ప్రాథమిక పాఠశాలలో ముందస్తు ఉగాది రంజాన్ పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనీష్ కుమార్ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని, ఉగాది విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ముందస్తుగా పాఠశాలలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఉగాది పచ్చడిని పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. అలాగే ముందస్తు రంజాన్ పర్వదినం సందర్భంగా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఏకైక ముస్లిం విద్యార్థిని హురియా ఇరామ్కు రంజాన్ కానుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తహసీన్ సుల్తానా, ఎండి హర్షద్, యాదగిరి, సునీత, లలిత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రాథమిక పాఠశాల నర్మేటలో ఉగాది మరియు రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొని ముందస్తుగా సంబరాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పిల్లలకు మన పండుగల పట్ల వారికి అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలకు ఈరోజు పచ్చడి తయారు చేసే విధానాన్ని వాళ్ళను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలలో ఏకైక విద్యార్థిని ముస్లిం విద్యార్థిని విద్యను అభ్యసిస్తుంది. అట్టి విద్యార్థినికి మేము పాఠశాల తరఫున రంజాన్ కానుకలను ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు ఈ విద్యార్థులకు ఈ విధంగా చిన్ననాటి నుండే తెలియజెప్పడం వల్ల వాళ్ళకు సంపూర్ణ అవగాహన పెంచుకొని భావి భారత పౌరులుగా తయారవుతారని చెప్పి మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.